నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో వివో V40 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకోవచ్చు, అఫీషియల్ వివో వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాయి రేట్ వాళ్ళకే. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవి ఇంకా స్మార్ట్ ఫోన్ మంచిగా కనిపిస్తుంది బై, కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లోనే చూసుకోవచ్చు బై, పంచువల్ డిస్ప్లే వస్తుంది. ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది, జాయిస్ వాళ్ళది ఆర్ఆర్ లైట్ రింగ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ హైలైట్ చూసుకుంటే మాత్రమే స్టార్టింగ్లోనే జాయిస్ అనేసి అయితే పెట్టిన తర్వాత బెస్ట్ క్లాస్ డిజైన్తో పాటు వచ్చి 5500 mAh బ్యాటరీతో పాటు వచ్చింది. IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా రెండు కూడా వచ్చినాయి. ఈ స్మార్ట్ ఫోన్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ మంచి ప్రాసెసర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 4 నానోమీటర్ ప్రాసెసర్, మంచి ఆప్టిమైజేషన్తో పాటు కూడా వచ్చింది. దీని తర్వాత ఇంకొక మంచి విషయం ఏంటంటే 50-50-50 అనమాట. అదేందన్నా అంటే ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా రియర్ సైడ్ అండ్ 50 MP జాయిస్ వాళ్ళది OIS మెయిన్ కెమెరా అనమాట. అండ్ 50 MP జాయిస్ వాళ్ళది సెల్ఫీ కెమెరా. అన్నీ కూడా మోస్ట్లీ చాలా మంచిగా ఉన్నాయి బై. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ ఎంత అనేసి కూడా మీరు అడగచ్చు. సో అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో చూపించేసాము. ఇక్కడ 35,000 ఉంది. ఇక్కడ వేరే వేరియంట్స్ కూడా ఉన్నాయి బై. ఫస్ట్ కలర్ వేరియంట్ చూసుకోవడం మాత్రమే టైటానియం గ్రే కలర్ ఉంది. ఇక్కడ ఇది టైటానియం గ్రే కలరు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే లోటస్ పర్పుల్ కలర్ అనమాట. అండ్ దాని తర్వాత గ్యాంజెస్ బ్లూ కలర్. సో గ్యాంజెస్ బ్లూ కలర్తో పాటు కూడా వస్తుంది. అండ్ స్టోరేజ్ అండ్ ర్యామ్ వేరియంట్కి వచ్చేసరికి అయితేనేమో 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్కి వచ్చేసరికి 35,000 ఉంది. దాని తర్వాత 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 37,000 ఉంది. తర్వాత 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 42,000 ఉందన్నమాట. ఇట్లా మీరు స్మార్ట్ ఫోన్ మీకు వేరియంట్ పర్చేస్ చేసుకోవచ్చు. నేను అది బేస్ వేరియంట్ అవుతుందో 8GB ర్యామ్ వేరియంట్ తీసుకోమని ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నా. 35,000కి అయితే స్మార్ట్ ఫోన్ వచ్చింది. అండ్ ఈ వెబ్సైట్ చాలామందికి నచ్చకపోవచ్చు, లేకపోతే వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కాకుండా వేరే వెబ్సైట్స్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి నేను ఒకటి రికమెండ్ చేస్తాను. స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ స్టోరేజ్ వేరియంట్స్, ర్యామ్ వేరియంట్స్ అండ్ ఆల్సో కలర్ వేరియంట్స్తో పాటు కూడా ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్ కంటే కూడా ఇక్కడ 35,000 ఉంది, ₹1 తక్కువ. ఇక్కడ జర తక్కువ ఉంది. ఫ్లిప్కార్ట్కి వచ్చేసరికి అయితేనేమో ఒక ₹150 ఏమో తక్కువకి వస్తుంది. సో అదొకటి మంచి విషయం అనుకోవచ్చు. ప్లస్ ఇంకా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి, అవన్నీ అప్లై చేసుకుంటే మీకు మంచి డిస్కౌంట్స్కి వస్తుందని ఒక అప్డేట్ అయితే చేస్తున్నా. ఓవరాల్గా అంతా బాగుంది బై. నాకు 3 డ్రాబ్యాక్స్ కనిపించినవి. ఫస్ట్ డ్రాబ్యాక్ వచ్చేసరికి అయితేనేమో ప్రైస్ అనమాట. యాక్చువల్లీ ఏమంటారు 30,000కి రిలీజ్ చేసింటే బాగుండేది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి అయితే UI అనమాట. స్టిల్ ఇంకా కొన్ని బోర్డ్వేర్స్ ప్రీఇన్స్టాల్ ల్యాబ్స్ వస్తున్నవి, అవి డిజేబుల్ అండ్ అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. కొంచెం అండ్ చిన్న మైనర్ బగ్ ఇష్యూస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ అప్డేట్తో కూడా ఏమంటారు మిటిగేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి అది కూడా సెకండ్ పాయింట్లో యాడ్ చేసిన. ఫైనల్గా థర్డ్ పాయింట్కి వచ్చేసరికి బై ఇక్కడ ప్రైస్ చూసుకోవచ్చు 35,000 ఉంది కదా. ఇక్కడ కనెక్టివిటీలో నేను చెక్ చేసినప్పుడు NFC లేదు బై. 35,000 పెట్టినా కూడా NFC లేదు. ఇక్కడ వేరే స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి బై. ఒక్కటి ఇది లేదు అన్నట్టు లేదు. స్పెసిఫికేషన్స్లో ఆల్రెడీ స్పెక్స్కి సంబంధించిన రివ్యూ కూడా చేసాను, కావాలంటే అది కూడా చెక్ చేసుకోండి. బ్యాటరీ మంచిగా ఉంది, 5500 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. 190 grams వెయిట్, అంతా కూడా బాగుంది. డిస్ప్లే మంచిగా ఉంది, AMOLED డిస్ప్లే ఉంది. నానో సిమ్స్ 5G మంచి బ్యాండ్విడ్త్ వస్తుంది. ట్రిపుల్ కెమెరా 50 MP 3 కెమెరాస్ వస్తున్నాయి, రియర్వి 2, సెల్ఫీకి 1. ఇక్కడ బ్లూటూత్ వర్జన్ 5.4 ఇచ్చారు. వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా వస్తుంది. డ్రాబ్యాక్ ఏంటంటే NFC లేదు బై. ఈవెన్ నావిగేషన్ అయితే నావిగేషన్ సంబంధించిన తర్వాత మన ఇండియన్ నావిక్ ఉంది, కానీ ఈ మిగతా అన్ని సెన్సర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే డ్రాబ్యాక్ NFC లేదు. సో ఎవరైతే NFC కోసం ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలన్న వాళ్ళకైతే ఒక డిసప్పాయింట్మెంట్ అనమాట. ఒకవేళ నేను NFC తీసుకోవాలి అంటే ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ అయితే వద్దనేసి చెప్తాను. వేరే స్మార్ట్ ఫోన్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట.
సో ఈ స్మార్ట్ ఫోన్కి వేరేమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే ఎస్బై ఉన్నాయి. ఆల్టర్నేటివ్ చూసుకుంటే మాత్రమే ఫస్ట్ చూసుకుంటే రియల్మీ 13 Pro+ 5G స్మార్ట్ ఫోన్ అనమాట. సో ఇదే ప్రైస్ కేటగిరీలో వస్తుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మోటోలా ఎడ్జ్ 50 Pro 5G కూడా ఒక మంచి ఆప్షన్ లాగా అయితే కనిపిస్తుంది నాకు. లేదు ఇంకొంచెం పెద్ద బ్రాండ్స్లో కావాలంటే మీకు ఇక్కడ సామ్సంగ్ ఉంది. సామ్సంగ్ గెలాక్సీ S23 FE ఎడిషన్ ఏదైతుందో 5G వేరియంట్ ఇది ఒక అవైలబుల్ ఉంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ OnePlus Nord 4 5G కూడా ఉంది. దగ్గర 30,000కి వస్తుంది. ఇవి ఈ స్మార్ట్ ఫోన్కి ఒక మంచి ఆల్టర్నేటివ్స్ లాగా అనిపిస్తే మీరు కంపారిజన్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అయితే అంటాను. సో ఫైనల్గా మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి భయ్. నేనైతే మోస్ట్లీ ఎన్ఎఫ్సి వద్దు అంటే ఇట్లా నాకు ఎన్ఎఫ్సితో పని లేదని యూజ్ చేసుకుంటా అంటే భయ్ తీసుకోవచ్చు, మంచి ఆప్షనే. కానీ ఏంటంటే 30,000కి వస్తే తీసుకోవచ్చు అయితే ఫైనల్ అడ్వైజ్ అయితే చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ మీరు నా ఒపీనియన్ విన్నారు. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్ కూడా మీకు చెప్పినాను. ఓవరాల్గా మాత్రమే మీ బడ్జెట్ని బట్టి తీసుకోవచ్చు అయితే ఫైనల్ ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. అండ్ వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రమే పక్కా లైక్ అండ్ షేర్ అయితే చేయండి భయ్. అండ్ ఇక్కడ దాకా చదువుతూ విషయాలు వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.